మళ్ళీ ఏ పథకాలు ఇస్తాడు అనుకుంటున్నారు? ఆయన చెప్పిందని చేస్తాడమ్మా, ఇస్తానన్నాయని ఇస్తాడు. అంటే ఉచిత పథకాలు ఇచ్చి మనుషులను అంటే ప్రజలను సోమరిపోతులను చేస్తున్నాడు అంటున్నారు, నిజమేనా? అది అనుకున్న వాళ్ళు ఇస్తామండి, చెప్పలేము దానికి. అది అనుకునే వాళ్ళు అర్థం. అది మాకైతే ఆయన అయితే బాగుంటుందని. చంద్రబాబు నాయుడు అసలు ఇంకా పెద్ద పథకాలు ఇస్తా అంటున్నాడు కదా. ఇస్తానన్నా ఇయ్యలేదుగా, అప్పుడు ఒకసారి 2 సార్లు ఇస్తానన్నా ఇయ్యలేదుగా. ఈయన వచ్చినాక ఇస్తానన్నాడు, ఇచ్చాడుగా. ఇప్పుడు మరి ఇస్తానని మరి చెప్తున్నాడు కదా, సరే పవన్ కళ్యాణ్ కూడా కలిసాడు కదా. మేము మాత్రం ఏమమ్మా, ఎవరికి ఎన్ని చెప్పినా మాకు ఆ జగన్కే వేస్తాము. జగన్ కి ఎందుకు వేస్తారు? మాకు అది ఉప్పు నుంచి మాకు అదే నమ్మాలి. అంటే బెదిరిస్తున్నారు అని అంటున్నారు కదా జగన్ పార్టీ తరపున వాళ్ళు. బెదిరించిన మాకేం బెదిరింపులు ఏముండవు. మేము వేసేది దానికి. మీరు ఎక్కడి నుంచి ఉన్నారు? మేము మా చీరాల దగ్గర. అంటే ఇప్పుడు మంత్రుల విషయానికి వచ్చినా కూడా రౌడీ రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు కదా. మా ఇవన్నీ నాకేం తెలియదు, అంత మట్టుగా నాకు తెలిసేది. మేము మాత్రం వేసేది దానికి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు మనకి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాడు కదా, వంగ గీత కూడా ఉంది. మరి ఈసారి పవన్ కళ్యాణ్ గెలుస్తాడా? నేను ఎట్ట చెబుతానమ్మా, ఎవరితో పోటీగా ఉంటుంది. నువ్వెవరికి వేస్తావు, నేను ఎవరికి వేస్తాను, ఎట్ట చెబుతాను. అంటే నీ ఉద్దేశం ఉంటది కదా వీళ్ళు గెలిస్తే బాగుంటది అని. నేను చెప్పాను, నా మనసులో జగన్ గెలిస్తే నాకు బాగుంటుంది. జగన్ గెలిస్తే బాగుంటుంది.